నాకు తెలిసి ఇంతకన్నా దారుణం ఇంకేది ఉండదేమో. నాకు శాతనయ్యో శాతగాకను నా కష్టం నేను పడుతున్నా, అది గుర్తించకుండా నువ్వు వాళ్ళ లెక్క మాట్లాడుతున్నావు, నువ్వు వీళ్ళ లెక్క మాట్లాడుతున్నావు అని పక్కన వాళ్ళతో కంపేర్ చేస్తున్నారు. ప్రతిసారి ఇంతకు ముందు లెక్క ఎందుకు లేదు నీ వాయిస్, ఇప్పుడు ఎందుకు మార్చి మాట్లాడుతున్నావు అని అంటున్నారు. 100 సార్లు చెప్పినా కుక్క లెక్క అరిచినా అయినా కూడా మీకు అర్థం అయితే లేదు. పుట్టంగానే నడుస్తామా, అట్లనే ఛానల్ పెట్టంగానే ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ఏంది అని అన్ని నేర్చుకుంటామా ఒకసారి. ఆ వాయిస్ ఇదే, ఇంట్లో కూడా నేను ఇట్లనే మాట్లాడతాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే మా ఇంటికి కూడా వచ్చి 2 రోజులు ఉండి ఇనిపోండి. మరి అంతకుమించి నేనేం చెప్పలేను. కొంచెం స్వీట్ గా మాట్లాడదాం, మంచిగా ఉంటదేమని నా వాయిస్ ని మార్చి మాట్లాడిన, స్టార్టింగ్ లని ఓపెన్ గా చెప్పిన, స్టైల్ గా మాట్లాడినా అని. నాకే అనిపించింది నా వీడియోలు నేను చూసుకుంటున్నప్పుడు, నేను ఎందుకు ఇట్లా స్టైల్ గా మాట్లాడాలి, నా లెక్క నేను ఎందుకు ఉండొద్దు, ఇష్టపడే వాళ్ళు ఇష్టపడతారు, లేదంటే అంతే అని చెప్పి నా వాయిస్ లో నేను మాట్లాడుతున్నా. అంతేగాని నాకు అంత కర్మ పట్టలేదు పక్కన వాళ్ళని చూసి కాపీ కొట్టడానికి, పక్కన వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి కాపీ కొట్టడానికి. నేను జీవితంలో ఆ పని చేయలేదు. ఒకరి కంటెంట్ ని కాపీ కొట్టలేదు, ఒకరి వాయిస్ ని కాపీ కొట్టలేదు. ఇంకా దరిద్రం దారుణం ఏంటంటే వాళ్ళ ఛానల్ నేమ్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు కామెంట్ లాగా, నువ్వు ఇట్లా ట్రై చేస్తున్నావు కదా అని. అరే నాకేందంత కర్మ, ఒక వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కానీ, ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ, షూట్ చేసుకునేటప్పుడు కానీ దాని వెనకాల ఉంటే కష్టం నాకే తెలుసు. ప్రతి ఒక్క యూట్యూబర్ కి కూడా ఆ కష్టం తెలుసు. దాన్ని తీసుకుపోయి మీరు ఎవరితోనో కంపేర్ చేసి ఆ కష్టాన్ని గంగపాలు చేయకండి ప్లీజ్. ఇంక డ్రెస్ విషయానికి వస్తే బాగుంది, మీకు కావాలంటే తీసుకోండి, కింద ట్యాగ్ చేస్తా, కమ్యూనిటీలో లింక్ ఇస్తా. సూపర్ ఉంది క్వాలిటీ కూడా.